ఉండాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 25th నవంబర్ 2025 మార్కెట్ నెగటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 74 పాయింట్స్ మైనస్లో, ఇంట్రాడేలో చాలా వొలటైల్గా ఉండింది. అండ్ మోరోవర్ ఈరోజు మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ, ఆ ఎక్స్పైరీ మూవ్స్ అన్నీ కూడా ఈరోజు మనకి మార్కెట్లో కనిపించాయి. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన లెవెల్స్ ప్రకారంగానే మార్కెట్ మూవ్ అయింది. కాకపోతే లాస్ట్ 1 అవర్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ హెవీగానే వచ్చింది, బాగా మైనస్కి వెళ్ళిపోయింది. 26,000 కన్నా బిలో వెళ్ళింది. ఈవెన్ 25,900 కన్నా కూడా బిలోలో క్లోజ్ అయింది. 74 పాయింట్స్ మైనస్లో 25,884 దగ్గర క్లోజ్ అయింది. 17 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 32 స్టాక్స్ మైనస్లో క్లోజ్ అయ్యాయి. సో టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు హిండాల్కో. కొంచెం మెటల్స్లో పర్వాలేదు అనిపించింది ఈరోజు. హిండాల్కో ఈ ఫాల్ తర్వాత కొంచెం రీట్రేస్మెంట్ కనపడతా ఉంది. మేబీ కొంచెం అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ లోయర్ లెవెల్లో ఇది సపోర్ట్ లాగా ఉంది. ఈ ఫాల్ ఇక్కడ బేసింగ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ కొన్ని రోజులు బేసింగ్ అయి హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అట్లనే బీఈఎల్లో కూడా లోయర్ లెవెల్లో కొంత రికవరీ కనిపించింది. సో ఏమంటాం మనం, ఈ ప్యాటర్న్ హరామీ ప్యాటర్న్ ఇది. సో ఈ హరామీ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్గానే తీసుకోవచ్చు మనం. ఈ లో మనకి చాలా ఇంపార్టెంట్. 401 ఆర్ 400 రూపీస్ ఆ లెవెల్ కన్నా కిందకి వెళ్తే ఫర్దర్గా చాలా వీక్ కావచ్చు స్టాక్. లేకపోతే ఇక్కడ కొంచెం అప్ మూమెంట్ తీసుకొని అరౌండ్ 415 to 420 లెవెల్స్ దగ్గర కన్సాలిడేట్ కావడానికి అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైలోనే ఉంది 983. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. లూజర్స్లో టాప్లో ఉంది అదానీ ఎంటర్ప్రైజెస్. సో ఈ ర్యాలీ తర్వాత మళ్ళీ ప్రైస్ రీట్రేస్ అవుతుంది. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించట్లేదు ఇప్పుడు. సో ఎక్కడైతే ఇక్కడ బేసింగ్ అయి డౌన్ అయిందో ఇది ఫాల్స్ కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది. మేబీ లోయర్ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ట్రెండ్లో కూడా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా ఆ రికవరీ అనేది స్టాండర్డ్గా ఉండట్లే. ఎక్కడన్నా చిన్న రికవరీ ఇచ్చినా కానీ మళ్ళీ ఫాల్ వస్తుంది. సో అగైన్ కొంత రికవరీ ఇచ్చినా కానీ మళ్ళీ అగైన్ ఫాల్. ప్రీవియస్ లోను కూడా బ్రేక్ చేసింది. చాలా వీక్నెస్ కనపడుతుంది స్టాక్లో. సో లోయర్ లెవెల్లో మనకి చాలా కింద ఇక్కడ 3,790 ఆ ప్రాంతంలో కొంత కన్సాలిడేషన్ జోన్ ఉంది. మేబీ ఆ జోన్కి వస్తుందేమని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బాగా డిప్ వస్తే మేబీ అరౌండ్ 3,000 ఆర్ 3,200 లెవెల్స్, ఇక్కడి నుంచి దాదాపుగా 1000 పాయింట్ల దూరంలో ఉన్నాం మనం. ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్, ఒక స్ట్రాంగ్ ర్యాలీ రోజు జోన్. సో అక్కడికి వస్తే ఒక ప్లాన్ చేసుకోవచ్చు ట్రెండ్లో. ఇన్ఫోసిస్ ఈరోజు కొంచెం వీక్నెస్ కనిపించింది. అట్లనే హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సో రేపు నుంచి కొత్త సిరీస్ మనకి యాక్టివ్ కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతాయి. సో మనకి రేపు ఎలా ఉంటుందనేది రేపు మార్కెట్లో చూద్దాం. దానికన్నా ముందుగా ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పెర్ఫామ్ చేసింది, వాటికి నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇంట్రాడేలో మాత్రం మనకి మంచి మూవ్ ఇచ్చింది. మనం ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఈరోజు మూవ్ మనం గతంలో అనుకున్నట్టుగా 25,930 లెవెల్ ఏదైతే ఉందో ఈ ఫాల్ తర్వాత ఇక్కడ మనకి ఒక మంచి మూవ్ ఇచ్చింది. ఈ 25,930. సో ఇప్పుడైతే ఇది స్ట్రాంగ్ మూవ్ ఇచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ ర్యాలీ. సో ఇది ప్రాఫిట్ బుకింగ్ లాగా పనిచేసింది ఇక్కడ. అక్కడి నుంచి ఫాల్ తర్వాత కంటిన్యూస్ ఫాల్ కనిపించింది. ఇది మనకి ఆల్మోస్ట్ 240 ఆ టైంకి, మధ్యాహ్నం 240, 245 తర్వాత. సో ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇది టోటల్గా మనం ఎక్స్పైరీ ఫాల్ కిందనే తీసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మనకి కొన్ని లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు లోయర్ లెవెల్లో ఇది మనకి కరెక్ట్గా మన సపోర్ట్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో ఇది లాస్ట్ 5 minutes క్యాండిల్ మనం కన్సిడర్ చేయకపోతే 25,860 దగ్గరే మనకి క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం సో దీనికి మనకి సిగ్నిఫికెన్సీ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం బ్రీచ్ చేసాం. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. మేబీ రేపు ఏదైనా డౌన్ టిక్ వస్తే మన కీ లెవెల్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు హైయర్ లెవెల్లో మనం కొన్ని లెవెల్స్ అన్నీ మార్చేసుకుందాం వీటిని, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫాల్ ఉందో మన లెవెల్స్ అన్నిటిని బ్రేక్ చేసింది. ఇంకొకటి ఈ లో నుంచి ఈ హై వరకు రీట్రేస్మెంట్ తీస్తే ఈరోజు క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ 38.2% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. మన కీ లెవెల్ కన్నా కొంచెం ఒక 20-30 పాయింట్స్ డౌన్ సైడ్లో 50% రీట్రేస్మెంట్ లెవెల్ ఉంది. సో మేబీ అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. అయితే రేపు ఒకవేళ
చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైనబుల్గా ఉంటే మాత్రం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 25,960 దగ్గర ఉంటుంది. ఇది రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేస్తుంది మనకి రేపటికి. 25,960 తర్వాత 26,050 ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటికి. డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్ మాత్రం 25,800 ఆర్ 810-15 ప్లస్ ఆర్ మైనస్ 10-15 పాయింట్స్ ఇక్కడ. ఇది క్రూషియల్ జోన్ మనకి. ఈ జోన్ని బ్రేక్ అయ్యి డే క్లోజ్ అయితే మాత్రం మనం షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ప్రైస్ బౌన్స్ అయ్యి మనకి షార్టర్ టైం ఫ్రేమ్లో మేబీ 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 30 minutes టైం ఫ్రేమ్లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం మనకి ఇంట్రాడేలో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ. క్లోజింగ్ బేసిస్లో 25,800 దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అయితే మాత్రం అది పొజిషనల్గా కూడా మనం ఎంట్రీ కింద తీసుకోవచ్చు. ఇది నిఫ్టీ లెవెల్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ సేమ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది. ఈరోజు కూడా హైయర్ లెవెల్లో సెల్లింగ్ ఇచ్చినా కానీ లోయర్ లెవెల్లో కొంచెం సపోర్టే కనిపించింది అండ్ మన లెవెల్స్ని బ్రేక్ చేయలేదు ఎక్కడ కూడా. సో అదే రేంజ్లో క్లోజ్ అవుతుంది. కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్ట్రెంగ్త్ కనపడుతుంది. ఇప్పుడు సేమ్ మనకి 58,675 సపోర్ట్, తర్వాత 59,000 రెసిస్టెన్స్, దానికన్నా పైన 59,225 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్, ఇది సపోర్ట్. ఇన్ కేస్ 58,675 బ్రేక్ అయితే 58,295 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సెన్సెక్స్ లెవెల్స్ ఒకసారి చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ కన్నా కొంచెం కింద క్లోజ్ అయింది. సో 84,646 కన్నా కింద 84,587 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి టెక్నికల్గా ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. సో 84,250 నెక్స్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అది బ్రేక్ చేస్తే మాత్రం ఇంకొంచెం డౌన్ సైడ్కి రావచ్చు. 83,860 ఇవి రెండు మనకి సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్లోకి వస్తే కొంచెం బౌన్స్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్, ఫస్ట్ రెసిస్టెన్స్ 84,900, దానికైనా పైకి వస్తే 85,186 ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి మనకి నిఫ్టీకి. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడింగ్ కోసం. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. రోల్ ఓవర్ ఆల్రెడీ స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ కనపడి ఉంటాయి. ఈరోజు ఒకసారి ఫ్యూచర్స్ యాక్టివిటీ కూడా చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో స్ట్రాంగ్ స్టాక్స్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్ హుడ్కో, ఎన్సిసి, ఎంఫసిస్, బ్రిటానియా, ఆర్బిఎల్ బ్యాంక్, తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, సేల్, ఫెడరల్ బ్యాంక్. వీటిలో కొంచెం స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. వీటిని మనం టెక్నికల్ చార్ట్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే అదానీ ఎంటర్ప్రైజెస్, డిక్సన్, అల్ట్రాటెక్ సిమెంట్, లారస్ ల్యాబ్, ఇండిగో, ఆర్ఈసి, హెచ్ఎఫ్సిఎల్, మ్యాస్డాక్, క్యాంప్స్ వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇట్లా మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.